హలో గైస్, మీరు టీవీలు చూసే ఉంటారు. సో ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక కొత్త రకం టీవీలకు ఎంఐ తెరతో అదేంటంటారా, ట్రాన్స్పరెంట్ డిస్ప్లే. ఏదైతే ఓఎల్ఈడికి సంబంధించినటువంటి ట్రాన్స్పరెంట్ డిస్ప్లే ఉన్నాయో దీనితోటి ఒక కొత్త టీవీని తీసుకొస్తున్నాం, కొత్త సిరీస్ని తీసుకొస్తున్నాం, లగ్జరీస్ టీవీస్ తీసుకొస్తున్నాం ట్రాన్స్పరెంట్ డిస్ప్లే తోటి అని చెప్పేసి నిన్న ఎంఐ చైనాలో లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా మన ఇండియాకి సంబంధించినటువంటి ఏదైతే మను కుమార్ ఉన్నారో ఆయన ట్విట్టర్లో అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. అఫీషియల్గా ఈ టీవీలు ఎంఐ నుంచి వస్తున్నాయని చెప్పేసి ఇండియాకు కూడా తీసుకొస్తామని ఒక సంకేతకంగా ఈయన నిన్న ట్విట్టర్లో పెట్టడం జరిగింది. సో ఆ టీవీల గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఇక చూసుకున్నట్లయితే ట్రాన్స్పరెంట్ డిస్ప్లే ఎంఐ టీవీ LUX ఎడిషన్ ఏదైతే LUX ఉందో లగ్జరీస్ ఎడిషన్ అని చెప్పేసి వీళ్ళు తీసుకురావడం జరుగుతుంది. ఇక ట్రాన్స్పరెంట్ ఎడిషన్ అని చెప్పేసి స్పెషల్గా ట్యాగ్ లైన్ తోటి తీసుకురావస్తున్నారు. ఏదైతే మన ప్రీవియస్ టీనల్స్ LED LCD డిస్ప్లేస్ తోటి మనం చూసుకున్నట్లయితే ఇవి మనకు 7 to 8 లేయర్స్ తోటి మనకు వెనకాల డిస్ప్లే, వెనకాల ప్యానెల్ ఉండడం జరుగుతుంది. ముందు ఏదైతే డిస్ప్లే ఉంటుందో దాని వెనకాల ప్యానెల్ ఉండేవి ఒక బిల్డ్ క్వాలిటీ, ఒక స్క్వేర్ షేప్ ప్యానెల్ మనకి ఎంత యూనిట్ ఉండడం జరుగుతుంది. సో OLED డిస్ప్లే తోటి ఒక ట్రాన్స్పరెంట్ టీవీని తీసుకొని రావడం జరుగుతుంది. ఇక చూసుకున్నట్లయితే ఈ ఎడిషన్ మనకు 55 ఇంచెస్ సంబంధించినటువంటి టీవీ, మీడియాటెక్ సంబంధించినటువంటి 9560 ప్రాసెసర్ తోటి ఏదైతే వీళ్ళు ఒక టీవీల కోసమే ఒక ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ని సపరేట్గా తయారు చేయడం జరిగింది. సో 9560 కోడింగ్ అనే ప్రాసెసర్ తోటి ఈ టీవీ రావడం జరుగుతుంది. ఇక క్వాడ్ కోర్కి సంబంధించినటువంటి A73 కోర్స్ ఉండడం జరుగుతుంది. ఇక 3GB అండ్ 32GB వేరియంట్ తోటి ఇది అవైలబుల్లో ఉంటుందని చెప్పేసి తెలుస్తోంది. ఇక చూసుకున్నట్లయితే ఏదైతే GPU ఉందో మ్యాలీ G50U GPU మనకి ఇది ఫ్లాగ్షిప్లో వాడడం జరుగుతుంది. GPU ఆ GPU తోటి ఈ టీవీ రావడం జరుగుతుంది. యాక్చువల్గా మనం చూసుకున్నట్లయితే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. మనం ఏదైతే ఆ టీవీ వెనకాల మన వెళ్ళినట్లయితే మన బాడీ, మన హ్యాండ్ ఇదంతా ట్రాన్స్పరెంట్గా ముందుకు కనిపించడం జరుగుతుంది. ఇలాంటి ట్రాన్స్పరెంట్ టీవీలు అనేది వరల్డ్లో ఇంతవరకు రాలేదు. ఇదే ఫస్ట్ టీవీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక చూసుకున్నట్లయితే సెమీ ట్రాన్స్పరెంట్ ఏదైతే మనం దీంట్లో ఉన్నట్లయితే మనకు ఆన్ చేసినప్పుడు మనకు డిస్ప్లే కనిపించి బాగా వైలెట్ కలర్స్ తోటి మంచి కలర్స్ తోటి మనకు కనిపించడం జరుగుతుంది. కాకపోతే ఆఫ్ చేసినప్పుడు మాత్రం మనకు టీవీ ఏదైతే దాని ఎడ్జెస్ ఉన్నాయో అవన్నీ కనిపిస్తాయి. సో మనం ఇది కన్సిడర్ చేసుకోవచ్చు సెమీ ట్రాన్స్పరెంట్ అని చెప్పేసి. ఇక చూసుకున్నట్లయితే HDR10 సపోర్ట్ తోటి కూడా రావడం జరుగుతుంది. ఏదైతే OLED డిస్ప్లే తోటి మనకు రావడం జరుగుతుందో అదేవిధంగా అదే డిస్ప్లే తోటి HDR10 సపోర్ట్ తోటి రావడం జరుగుతుంది. ఇక చూసుకున్నట్లయితే ఏదైతే మనకు ఫ్లాగ్షిప్ ఫోన్లలో అవైలబుల్లో ఉండే MEMC టెక్నాలజీ ఉంది చూసారా, అది కూడా ఇందులో అవైలబుల్లో ఉంటుంది. ప్రీమియం ఫ్లాగ్షిప్లోనే మనం ఈ టెక్నాలజీని ఎక్స్పెక్ట్ చేస్తుంటాము. ఏదైతే మన స్మార్ట్ ఫోన్స్ ఇప్పుడు బేసిక్గా చూసుకున్నట్లయితే 60Hz రిఫ్రెష్ తోటి రావడం జరుగుతుంది. సో మనకి టీవీలో 120Hz రిఫ్రెష్ తోటి ఈ టీవీ రావడం జరుగుతుంది. సో మన టీవీ కంటే కూడా గేమింగ్ ఆడే వాళ్ళకి అండ్ బాగా మనకు బెటర్ అవుట్పుట్ అండ్ బెటర్ క్వాలిటీని ఇచ్చే అవకాశం ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ అంటే మామూలు విషయం కాదు. ఫ్లాగ్షిప్లోనే 120Hz రిఫ్రెష్ రేట్ మనం ఇప్పుడు ఫోన్లలో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక అంత పెద్ద ప్యానల్ మీద 120Hz రిఫ్రెష్ రేట్ అంటే చాలా బాగుంటుంది. ఇక చూసుకున్నట్లయితే సౌండ్ విషయానికి వచ్చినట్లయితే డాల్బీ అటామస్ సపోర్ట్ తోటి వీళ్ళు తీసుకురావడం జరిగింది. డాల్బీ అటామస్ సపోర్ట్ అంటే మనకు బెస్ట్గా ఉంటుంది. కాకపోతే ఏదైతే వీళ్ళు స్పీకర్స్ తీసుకొస్తున్నారో 8 watts సంబంధించినటువంటి 2 స్పీకర్స్ అంటే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది అంత బెటర్గా ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే మనం ఆటోమేటిక్ ఇప్పుడు ఏదైతే సౌండ్ బార్స్ అండ్ హోమ్ థియేటర్స్ ఉన్నాయో వాటితోటి మనం బెటర్ అవుట్పుట్ని తీసుకురావచ్చు. ఇక ఏదైతే వైర్లెస్ టెక్నాలజీ చూసుకున్నట్లయితే బ్లూటూత్ 5.0కి ఇది సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫైస్ అండ్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సపోర్ట్ చేస్తుంది. ఇక NFC అండ్ IR ప్లాస్టర్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక మనం ఏదైతే థిక్నెస్ గురించి చూసుకున్నట్లయితే మనకు మొబైల్ ఫోన్స్ 8.5, 8 అండ్ 7.5, 7mm ఇంకా కొన్ని ఫోన్స్ చూసుకున్నట్లయితే మనకు మేజర్గా 6mm థిక్ తోటి రావడం జరుగుతుంది. కానీ ఈ ఫోన్ ఏదైతే టీవీ ఉందో ఇది చూసుకున్నట్లయితే 5.7mm థిక్ తోటే రావడం జరుగుతుందని చెప్పేసి ఇదే చాలా స్లిమ్గా ఉంటుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఇక OS చూసుకున్నట్లయితే మనం ఆల్రెడీ ఏదైతే ఫ్లాగ్షిప్లో అండ్ అవుట్పుట్గా ఉందో Android 10 తోటి అవుట్ ఆఫ్ ద బాక్స్ రావడం జరుగుతుంది. MIUX సంబంధించినటువంటి అప్డేటెడ్ వర్షన్ ఏదైతే వీళ్ళు మిక్స్ చేసి MIUX సంబంధించినటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ ఉందో UI ఉందో దాంతో తీసుకొని రావడం జరుగుతుంది. ఇక దీని ప్రైస్ చూసుకున్నట్లయితే చైనాలో 49,999 తీసుకురావడం జరుగుతుంది. సో ఇదే ప్రైస్ని మన ఇండియా కరెన్సీ కన్వర్ట్ చేసినట్లయితే 5,30,000 ఆర్ 40,000 5 lakhs ప్లస్ ఏదైతే 5 lakhs to 5,50,000 రేంజ్లో ఇది ఉంటుంది. సో చూడాలి మరి ఇదే ప్రైస్లో మన ఇండియాకి తీసుకొచ్చినట్లయితే
ప్రీమియం ఏదైతే లగ్జరీస్ ప్రొడక్ట్స్ వాడుతుంటారో వాళ్ళకి ఇది ఒక ఏంటంటే ఒక ఇన్ఫీరియల్ కూడా అని చెప్పాలి. ఇప్పుడు ఐఫోన్ చూసుకున్నట్లయితే మనకు ఫ్యూచర్స్ ఏదైనా సరే అది ఒక ఇన్ఫీరియల్ గూడ్గా ఉంటుంది. సో ఇది కూడా అలాగ ఉండబోతుంది. వరల్డ్ ఫస్ట్ ట్రాన్స్పరెంట్ టీవీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఏదైతే మనుకుమార్ నిన్న ఈవినింగ్ ట్వీట్ చేశారో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని తీసుకొచ్చారు. ఏదైతే చైనాలో చూసుకున్నట్లయితే 16th ఆగస్టు నుంచి చైనాలో సేల్స్కి తీసుకురావడం జరుగుతుంది. చూడాలి, మనకు మరి ఇందులో పెట్టారు కాబట్టి మనకు ఇండియాలోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. చూడాలి మనం ఎప్పుడు వస్తుందో ఇండియాలోకి.